ఆగస్ట్ 29 పోతారు, మొత్తం పోతారు. అదే కొద్దిగా డిసప్పాయింట్ ఉంది. నాకైతే మూవీ అబో యావరేజ్ అని నాకు అనిపించింది. అలాగే హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అంటే లవ్ ట్రాక్ అనేది ఎక్కువ చూపించలేదు. అలాగే ఫైట్స్ అయితే బీవచ్చు అన్న, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా శనివారం వస్తే చాలు ఫైట్స్ పండుగ అనమాట. ఫైట్స్ చాలా బాగున్నాయి, నాని అనే యాక్టింగ్ బాగుంది. స్టోరీ అనేది ఒక 3 hours ఉండడం అనేది కొద్దిగా తీసుకోలేకపోతున్నాం. ఆ మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్, ఫైట్స్, ఇంటరాక్షన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం ఫైట్స్ ఉన్నాయి, ఆ డ్రామా ఉంది. నెక్స్ట్ వచ్చి హీరో హీరోయిన్ మధ్యలో బాండింగ్ అనేది లవ్ ట్రాక్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది. ఓవరాల్ గా అయితే సూపర్. లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, సాంగ్స్ వరకు అయితే సూపర్. కానీ అంటే నాన్నగారి సినిమా అంటే కొన్ని మెలోడీ సాంగ్స్ కానీ లేడీ ఫ్యాన్స్ అయితే ఎక్కువ ఉంటారు నాన్నగారికి. కానీ ఈ సినిమాకి సంబంధించి అయితే లేడీ ఫ్యాన్స్ అనేది కొద్దిగా తగ్గుతారేమో అనిపించింది. ఎందుకంటే మాస్ లుక్ అయితే చాలా బాగుంది. కానీ అప్పుడు మనం నాన్నగారి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేసి ఆ కామెడీ టైమింగ్ అనేది అది లేదు ఈ సినిమాలో. ఓన్లీ ఫుల్ లెంత్ యాక్షన్ అనిపించింది. పర్ఫార్మెన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ అంటే ఆ లుకింగ్ వైజ్ కానీ మాస్ లుక్ లో రఫ్ లుక్ ఉంది. కానీ ఫైట్స్ ఎక్కువ ఉంది. ఎంటర్టైన్మెంట్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది. అంటే స్టోరీ అన్న, డైరెక్షన్ అయితే చాలా బాగుంది. స్టోరీ అనేది కొద్దిగా లాగ్ అనిపించింది. కానీ డైరెక్షన్ చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ వైజ్ గా బాగుంది. ఆ పోలీస్ స్టేషన్ సీన్స్ కానీ ఒకటే అన్న, సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది. అంటే కాకపోతే ఏంటంటే నాన్నగారు అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అంటే ఫ్యామిలీ లేడీస్ ఎక్కువ వస్తుంది సినిమాకి. ఒకటే సూర్య గురించి చెప్పాలంటే ఏంటన్నా, ఇస్ మాస్ రౌడీ అనుకోవచ్చు. అసలు నిజంగా ఇంత కిరాతక రౌడీని క్రియేట్ చేయడం హైలైట్. నిజంగా డైరెక్టర్ గారు అయితే ఆయన క్యారెక్టర్ వైజ్ అయితే సూపర్. స్టోరీ కొద్దిగా డల్ అనిపించింది. లేదు అన్న, నాని ఏ స్టైల్ కానీ, ఆ లుకింగ్ వైజ్ కానీ, ఫైట్ కానీ చాలా బాగుంది. లేదు భయ్య, నిజంగా నాని అన్న క్యారెక్టర్ వైజ్ గా నాని అన్న క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే ఆ విలన్ గా సూపర్ గా చేసిండు సూర్య అన్న. అసలు అమ్మో ఫాదర్ క్యారెక్టర్ నిజంగా అంటే సాయి కుమార్ గారికి కొద్దిగా డైలాగ్ తక్కువ ఉన్నాయి అనిపించింది. కానీ సాయి కుమార్ గారి క్యారెక్టర్ వైజ్ కోసం ఫాదర్ క్యారెక్టర్ కాబట్టి ఆ కూల్నెస్ తీసుకొచ్చారు. బ్రో సరిపోతే శనివారం అయితే ఇప్పుడే చూసేసి వచ్చినాను. మూవీ గురించి చెప్పాలంటే నేను ఒకరి గురించి నాకు తెలియదు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. నాకైతే మూవీ అబో యావరేజ్ అని నాకు అనిపించింది. అంటే మరీ అంత ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్పను, యావరేజ్ అని నేను చెప్పను, కానీ రెండింటి మధ్యలో ఉంది. మూవీ అయితే ఓకే అని నాకు అనిపించింది. ఎందుకంటే బ్రో మెయిన్ గా మనకు స్టోరీ లైన్ అనేది బాగున్నా, స్టోరీ లైన్ మనకు తెలిసిండేది మూవీలో ఏంటంటే ఆ కోపాన్నంతా అణుచుకొని ట్రైలర్ లోనే చూపిస్తారనమాట. శనివారం రోజున కానీ ఆ కోపం ఇంకా ఉంటే అది నిజమైన కోపం అని ఆ కోపాన్ని తీర్చుకుంటాడు. లైన్ బానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మనకు వచ్చేసి కొంచెం ఒక అబో యావరేజ్ ఎగ్జిక్యూషన్ అని నాకు అనిపించింది. అంతే. ఎందుకంటే మనకి ఎగ్జైటింగ్ సీన్స్ కావచ్చు, లేకపోతే గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్, హై ఇచ్చే సీన్స్ కావచ్చు, మనకు వచ్చేసి సూపర్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే మనం మిస్ అయినాము. బట్ స్టిల్ మూవీ వచ్చేసి ఒక పాసిబుల్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అండ్ మెయిన్ గా నాని యాక్టింగ్ కావచ్చు, ఎస్జే సూర్య యాక్టింగ్ కావచ్చు, ఇద్దరు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. వాళ్ళ యాక్టింగ్ కోసం మనం హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మామూలుగా నాని మూవీస్ మనం చూసేసి వస్తే నాని గురించి మనం మాట్లాడుకుంటాము, కానీ ఈ మూవీలో ఏంటంటే మనం ఎస్జే సూర్య గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం అనమాట. సో ఆ లెవెల్లో ఉంటుంది ఆయన యాక్టింగ్. ఓవరాల్ గా మొన్న ఆగస్ట్ 15 వచ్చింటే రాడ్ మూవీస్ కంటే డబల్ స్మార్ట్ కావచ్చు, లేకపోతే మిస్టర్ బచ్చన్ కావచ్చు, ఈ మూవీ చాలా టైమ్స్ బెటర్. సో హ్యాపీగా వచ్చి చూడొచ్చు మూవీ. అవును, అంటే సుందరానికి కంటే స్లైట్లీ బెటర్ అని నేను చెప్తాను. ఈసారి వాళ్ళ కాంబినేషన్ మనల్ని వచ్చే సాటిస్ఫై చేస్తారని నేను చెప్పడం లేదు, దానికంటే స్లైట్లీ బెటర్ అంతే. కాకపోతే వివేక్ ఆత్రేయ బెస్ట్ వర్క్ అయితే కాదు. స్టిల్ నో వివేక్ ఆత్రేయ బెస్ట్ వర్క్ ఏంటంటే మనకు బ్రోచవర్ ఎవరో మెంటల్ మధ్యలో ఆరంటే బెస్ట్ వర్క్. బీజేఎం మెయిన్ హైలైట్ మూవీకి. నాని ప్లస్ ఎస్జే సూర్య యాక్టింగ్ తో పాటు ఇంకొక హైలైట్ ఏంటంటే జేక్స్ బిజాయ్ బీజీఎం కావచ్చు, ఎక్సలెంట్ గా ఉంది. అంటే మనకు ఇంటర్వెల్ ముందు వచ్చే సీను, ఇంట్రడక్షన్ సీన్స్ కావచ్చు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, బీజీఎం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ఓకే.